ముందు వీడియోలో మనం పైథాన్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ యొక్క థియరీ నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో వాటి యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చూడబోతున్నాం. అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూడాలి అంటే మనం డౌన్‌లోడ్ చేసిన పైథాన్ సెటప్ అనేది ఓపెన్ చేయాలి. సో, ఐడీఎల్‌ఈ అనేది మనం డౌన్‌లోడ్ చేసాం. సో, ఓపెన్ దట్ ఐడీఎల్‌ఈ. ఓకే. అండ్ ఇదే వీడియోలో మనం పైథాన్ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూడబోతున్నాం. సో, పైథాన్ ఐడీఎల్‌ఈ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో, దీన్ని మనం పైథాన్ ఐడీఎల్‌ఈ షెల్ అని అంటాం. ఓకే. మనకు ఆల్రెడీ తెలుసు పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెక్ చేసి నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. రైట్? సో, పైథాన్ షెల్ కూడా అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్‌ని ఎట్ ఎ వన్స్ ఓన్లీ ఒక కమాండ్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సో, మళ్ళీ నెక్స్ట్ కమాండ్‌కెళ్తుంది. సో, ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ కమాండ్‌కెళ్తుంది. సో, దీన్ని పైథాన్ షెల్ అని అంటాం. దీన్ని ఆర్‌ఈపీఎల్ రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్, లూప్ అని కూడా అంటాం. సో, ఒకసారి రీడ్ చేస్తుంది, ఎవాల్యుయేట్ చేస్తుంది, అవుట్‌పుట్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కమాండ్ ఏమన్నా మనం ఇస్తే దాన్ని ప్రాసెస్ చేస్తుంది. సో, ఇది ఎట్ ఎ టైమ్ ఒక కమాండ్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, మనకి అలా కాకుండా మనకి అన్ని ప్రోగ్రామ్ అనేది రాయాలి. కొన్ని లైన్స్ ఆఫ్ 10 లైన్స్ ఆఫ్ 20 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలనుకుంటే మనం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో, కంట్రోల్+N అనేది షార్ట్‌కీ. ఆ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం కోడ్ రాసుకోవాలి. సో, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫస్ట్ ప్రోగ్రామ్ మనం హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాస్తాం. సో, మన పైథాన్‌లో కూడా హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో చూస్తాం. సో, ప్రింట్ హలో ఫోక్స్. ఓకే. ప్రింట్ అనే ఫంక్షన్ ఏంటి? ఏం చేయబోతుంది? అసలు ఏం చేయబోతుంది అంటే, మనకి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే చేయబోతుంది. మన స్క్రీన్ మీద అవుట్‌పుట్ కనబడాలి అంటే, మనం ప్రింట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో, ఇది ఎలా వర్క్ అవుతుంది? ఏంటనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రింట్ ఈస్ నథింగ్ బట్ ఏ పైథాన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. మనకి పైథాన్‌లో ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్స్‌లో అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఏం చేస్తుంది? మనకి ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి అనేది వచ్చే వీడియోలో నేను చెప్తాను. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు. సో, ఇప్పటికి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే పైథాన్‌లో ప్రింట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంతే. సో, విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్‌ప్లే ద అవుట్‌పుట్. మనం ఏదైనా అవుట్‌పుట్ అనేది మన స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయాలి అనుకుంటే, ఈ ప్రింట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో, సపోజ్ మనం ఒక పైథాన్ ఫైల్‌లో ప్రింట్ అనే ఫంక్షన్ రాసాం. ఓకే. ఇందులో ఏదో ఒకటి రాసాం. సో, మన ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుంది? ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ప్రింట్ అనే ఒక ఫంక్షన్‌కి వెనకాల బిహైండ్ ద సీన్స్ ఒక కోడ్ అనేది రాయడం ఉంటది. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నీ కూడా వెనకాల కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటది. దాని యొక్క లాజిక్ అనేది వెనకాల ఉంటుంది. సో, అది మనకి కనబడదు. అందుకే మనం దాన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్ అని అంటాం. సో, పైథాన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నిటికి కూడా ఆటోమేటెడ్‌గా కోడ్ అనేది వెనకాల రాసి ఉంటది. సో, వాటి యొక్క కోడ్ అనేది మనకి కనబడదు. ఓకే. ప్రింట్ అనేది మనం ఇలా యూజ్ చేస్తామనమాట. సో, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేది మనకి అబ్‌స్ట్రాక్ట్ అయ్యి ఉంటది. కోడ్ అనేది అబ్‌స్ట్రాక్ట్ అయ్యి ఉంటది. సో, ఈ లాజిక్ అనేది ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఎగ్జిక్యూట్ చేసి ఈ లాజిక్‌నంతటిని కూడా మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ కింద మారుస్తది. సో, ఇప్పుడు మన పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే. ఈ హై లెవెల్ లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అంటే మనం పైథాన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి అందరికి ఇంగ్లీష్ అనేది కొద్దో గొప్పో అర్థమవుతుంది కాబట్టి, సో, ఇఫ్, ఎల్స్ ఇలాంటివి కొన్ని పదాలు యూజ్ చేసి ఉన్న లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. సో, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కింద. సో, హై లెవెల్ లాంగ్వేజ్‌ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసేది ఎవరు అంటే ఇంటర్ప్రిటర్. సో, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌ని ఎగ్జిక్యూట్ చేసి మన హై లెవెల్ లాంగ్వేజ్‌ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే పైథాన్ స్క్రిప్ట్‌ని మెషిన్ లెవెల్ స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ లెవెల్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే కూడా అంతా కూడా జీరో వన్స్ బైనరీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. అది మనకు అర్థం కాదు. ఓన్లీ హార్డ్‌వేర్‌కి మాత్రమే అర్థమవుతది. కంప్యూటర్ మెషిన్‌కి మాత్రమే అర్థమవుతది ఆ లాంగ్వేజ్. సో, ఈ విధంగా వర్క్ అవుతుందన్నమాట. సో, ప్రస్తుతానికి ప్రింట్ అనేది ఏంటంటే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో, ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే జస్ట్ మనం పేరు యూజ్ చేస్తే సరిపోతది. ఆ లాజిక్ అంతా రాయనవసరం లేదు. ఆ లాజిక్ అంతా కూడా మనకి బిహైండ్ ద సీన్స్ వెనకాల రన్ అవుతది. సో, అది మనకి కనబడదు. అదంతా రన్ చేసేవాళ్ళు ఎవరు అంటే ఇంటర్ప్రిటర్. సో, ఆ లాజిక్‌నంతటిని కూడా మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ కింద మార్చి, సో, మెషిన్‌కి అర్థమయ్యేలా చెప్తుంది. అప్పుడు మెషిన్ ఏం చేస్తుంది? మన ప్రింట్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సో, ప్రింట్ హెలో ఫోక్ నేను ఈ అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. అప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ మనకి రన్ అని కనబడుతుంది చూడండి. రన్ కొట్టి రన్ మాడ్యూల్. మీరు F5 అయినా ప్రెస్ చేయొచ్చు షార్ట్‌కట్‌కి. రన్ చేయగానే సోర్స్ మస్ట్ బి సేవ్డ్. ఓకే టు సేవ్. ఈ కోడ్‌ని సేవ్ చేసుకోవడానికి అడుగుతుంది. ఓకే చేయండి. ఓకే చేసి ఏదో ఒక పేరు ఇవ్వండి. హెలో వరల్డ్. ఓకే. అలా పేరు ఇవ్వగానే మనకి చూడండి అవుట్‌పుట్ వచ్చింది. హెలో ఫోక్స్ అని రాయగానే ఇక్కడ మనకి అవుట్‌పుట్ హెలో ఫోక్స్. సపోజ్ ఇక్కడ నేను హెలో వరల్డ్ అని ఇచ్చాను. ఓకే. రన్ చేయగానే హెలో వరల్డ్. ఓకే. మనం డిస్కస్ చేసాం డేటా టైప్స్‌లో. ఏదైనా వితిన్ ద కోట్స్ మనం రాస్తే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. సో, మనం ఇక్కడ జస్ట్ స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తున్నాం.
హలో మహేష్ అని ప్రింట్ చేయండి. మన ఇష్టం. ఇందులో ఏదైనా రాసుకోండి. మన ఇష్టం. ఏదైనా ప్రింట్ అయిపోతది. ఓకే. హలో మహేష్. సో, ఏదైనా కూడా. సో, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేసే విధానం పైథాన్‌లో. సో, మనం కీవర్డ్స్ అండ్ డేటా టైప్స్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూడబోతున్నాం. సో, నేమ్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహేష్. మహేష్ అనేది ఏంటి? పేరు. సో, పేరనేది ఆల్ఫాబెట్స్ అనేది నేనేం చెప్పాను? స్ట్రింగ్ గాబట్టి డబుల్ కోట్స్‌లో రాయాలి. ఓకే. ఏదైనా కూడా డబుల్ కోట్స్‌లో రాస్తే అది స్ట్రింగ్ అయిపోతుంది. సో, ఇది స్ట్రింగ్. సపోజ్ ఏజ్. ఏజ్ అనేదేంటి? నంబర్. నంబర్ అనేది ఏంటి? ఒక ఇంటీజర్. రైట్? ఇంటీజర్ అనేది నంబర్ గాబట్టి సో, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22. ఓకే. పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ గాబట్టి మనం ఇక్కడ ఇంట్ లేకపోతే ఇక్కడ స్ట్రింగ్ ఇలా మనం ఇవ్వనవసరం లేదు. సో, ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది దానికి. ఓకే. ఇక్కడ డబుల్ కొటేషన్స్‌లో ఇచ్చాం. కాబట్టి ఇది స్ట్రింగ్ అని దానికి అర్థమైపోతుంది. ఓకే. ఏజ్ ఈజ్ ఈక్వల్ 22. అడ్రెస్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్‌లోనే రిప్రజెంట్ చేస్తాం. రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లైక్. సో, అది డబుల్ కొటేషన్స్‌లో ఇచ్చాను. కాబట్టి ఇది అగైన్ స్ట్రింగ్. సపోజ్ నేను నా పర్సెంటేజ్ మెన్షన్ చేయాలనుకున్నాను. 78.09 ఇదేంటి ఫ్లోటింగ్ వాల్యూ, డెసిమల్ వాల్యూ. ఓకే. డెసిమల్ వాల్యూ కాబట్టి ఇది పర్సెంటేజ్ కాబట్టి ఇది ఫ్లోట్‌లోకొస్తుంది. ఫ్లోట్ డేటా టైప్‌లోకొస్తుంది. సపోజ్ నేను మేజర్ ఆర్ మైనర్ అది ఒకటే వాల్యూ. మేజర్ అయితే ట్రూ, మేజర్ కాకపోతే ఫాల్స్. సపోజ్ నేను మేజర్ కాబట్టి ట్రూ అని ఇచ్చాను. సో, నేను ఇక్కడ ఇవన్నీ కూడా ప్రింట్ చేయబోతున్నా. ప్రింట్ నేమ్, ప్రింట్ ఏజ్, ప్రింట్ అడ్రెస్, ప్రింట్ పర్సెంటేజ్, ప్రింట్ మేజర్. ఓకే. దీన్ని రన్ చేయండి. ఆటోమేటిక్‌గా అదే సేవ్ అయిపోతుంది. రన్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ అడుగుతుంది. ఓకే. సారీ. ఓకే. ప్రింట్ నేమ్‌లో ఏం వాల్యూ ఉంది? మహేష్. కాబట్టి మహేష్ ప్రింట్ అయింది. ఏజ్‌లో ఏ వాల్యూ ఉంది? 22 ఉంది. కాబట్టి 22 ప్రింట్ అయింది. ఓకే. అడ్రెస్‌లో ఏ వాల్యూ ఉంది? రాజమండ్రి ఉంది. కాబట్టి రాజమండ్రి ప్రింట్ అయింది. అండ్ పర్సెంటేజ్‌లో ఏ వాల్యూ ఉంది? 78.09 ఉంది. సో, 78.09 ఉంది. మేజర్‌లో ట్రూ ఉంది. కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వేరియబుల్స్. రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా డేటా. సో, దీని యొక్క డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. ఇది స్ట్రింగ్. ఎందుకంటే కొటేషన్స్‌లో ఉంది కాబట్టి దీన్ని స్ట్రింగ్ అని అంటాం. దీని యొక్క డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. ఎందుకంటే ఇది నంబర్ కాబట్టి. దీని యొక్క డేటా టైప్ ఏంటి? ఇది అగైన్ స్ట్రింగ్‌లో కొటేషన్స్‌లో ఉంది కాబట్టి స్ట్రింగ్. దీని యొక్క డేటా టైప్ ఏంటి? ఇది డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి దీని యొక్క డేటా టైప్ ఫ్లోట్. దీని యొక్క డేటా టైప్ ఏంటి? బూలియన్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బూలియన్ కేటగిరీలోకొస్తుంది. సపోజ్ నాకు పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ మనకి డేటా టైప్ ఏంటో తెలీదు. సో, మనకి పైథాన్‌లో టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, చూడండి పైథాన్‌లో టైప్ అనే ఒక ఫంక్షన్ అవైలబుల్‌గా ఉంది. ఈ టైప్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇది ఏ డేటా టైప్‌లోకొస్తుందో రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. టైప్ ఆఫ్ నేమ్ అనేది ఏంటి? ఇది స్ట్రింగ్. టైప్ ఆఫ్ ఏజ్ అనేది ఏంటి? ఇది ఇంటీజర్. టైప్ ఆఫ్ అడ్రెస్ ఏంటి? ఇది అగైన్ స్ట్రింగ్. టైప్ ఆఫ్ పర్సెంటేజ్ ఏంటి? ఇది ఫ్లోట్. టైప్ ఆఫ్ మేజర్ ఏంటి? బూలియన్. సో, చూద్దాం. అవుట్‌పుట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. చూడండి. ప్రింట్ నేమ్. నేమ్‌లో మనకి ఏ వాల్యూ ఉంది? సారీ. ప్రింట్ నేమ్. నేమ్‌లో మనకి ఏ వాల్యూ ఉంది? మహేష్ ఉంది. సో, ఫస్ట్ మహేష్ ప్రింట్ అయింది. అండ్ టైప్ ఆఫ్ నేమ్. నేమ్ యొక్క డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ కదా! సో, షార్ట్ ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఎస్‌టిఆర్. ఓకే. అండ్ సెకండ్ ఏజ్‌లో మనకి ఏ వాల్యూ స్టోర్ అయింది? 22. అండ్ షార్ట్ ఫార్మ్ అది ఏ డేటా టైప్? ఇంటీజర్. సో, షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్ ఈస్ నథింగ్ బట్ ఇంట్. అండ్ అడ్రెస్‌లో మనకి ఏ వాల్యూ ఉంది? రాజమండ్రి. రాజమండ్రి ప్రింట్ అయింది. అండ్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ అదే వాల్యూ స్ట్రింగ్. కాబట్టి షార్ట్ ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఎస్‌టిఆర్. అండ్ పర్సెంటేజ్‌లో ఏ వాల్యూ ఉంది? 78.09 అది ప్రింట్ అయింది. అండ్ పర్సెంటేజ్ డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. సో, టైప్ ఆఫ్ పర్సెంటేజ్ ఈస్ ఫ్లోట్. ఓకే. అంటే స్ట్రింగ్ క్లాస్‌లోకి చెందుతుంది. ఇంటీజర్ క్లాస్‌లోకి చెందుతుంది. ఫ్లోట్ క్లాస్‌లోకి చెందుతుందని. సో, మేజర్ ఈస్ ఈక్వల్ టు ట్రూ. ట్రూ అనేది ఏ డేటా టైప్‌లోకి వస్తుంది? బూలియన్. ఓకే. ఫస్ట్ ట్రూ ప్రింట్ అయింది. అది బూలియన్. షార్ట్ ఫార్మ్ ఆఫ్ బూలియన్ ఈస్ ఈక్వల్ టు బూల్. ఓకే. క్లియర్‌గా అర్థమైందా? సో, ఇది డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే ప్రతీది కూడా వేరియబుల్. ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతీది కూడా వేరియబుల్. అండ్ రైట్ సైడ్ ఉన్నది ప్రతీది కూడా డేటా. అండ్ టైప్ ఆఫ్ ద డేటా అనేది మనకెలా తెలియాలి అంటే, టైప్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో, మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మనకి ప్రింట్ అనే స్టేట్‌మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, టైప్ అనేది కూడా అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది. టైప్ అనేది ఏంటి అంటే ఒక బుల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకే. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? దీనికి ఒక బిహైండ్ ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బైనరీ లెవెల్ లాంగ్వేజ్‌లోకి మారుతుంది.
సో, ఆ విధంగా మనకి పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అండ్ వేరియబుల్స్‌లో కూడా మనకి ఫస్ట్ నంబర్‌తో ఆర్ ఎనీ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ అండ్ డాలర్‌తో కాకుండా ఎనీ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్‌తో గాని, నంబర్స్‌తో గాని స్టార్ట్ అయితే అది వాలిడ్ వేరియబుల్ నేమ్ కాదు. సో, వన్ నేమ్ అనేది వాలిడ్ నేమ్ కాదు. అండ్ అలాగే అండర్ స్కోర్ ఏజ్ ఇట్స్ ఎ వాలిడ్ బికాస్ అండర్ స్కోర్ అనేది పర్మిషన్ ఉంది అండర్ స్కోర్‌కి. ఓకే. అండ్ డాలర్ సింబల్‌కి కూడా పర్మిషన్ ఉంది. ఓకే. ఈ 2 వాలిడ్. అండ్ వన్ నేమ్ అనేది నాట్ వాలిడ్. ఓకే. సో, అవి నేను థియరీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రివైజ్ చేయండి. ఒకసారి మీ అంతట మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఐ థింక్ ఈ వీడియోతో మనం మీకు డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అనేది క్లియర్‌గా ఐడియా వచ్చిందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.